డెఫినెట్లీ. గురుగారు, నాట్ యాజ్ అన్ యాంకర్, యాంకర్‌లా కాకుండా నాకు పర్సనల్లీ యాజ్ అ స్టూడెంట్‌గా నాకు అడగాలి. నచ్చిన పాయింట్ ఏంటి ఇక్కడ అంటే, మామూలుగా పురాణాల్లో మీరు ఎంఫసైజ్ కాకుండా ప్రస్తుతం ఉన్న జనరేషన్‌కి మన సిట్యుయేషన్స్‌కి తగ్గట్లుగానే మనం దాన్ని ఎవాల్వ్ చేసి చెప్పాలి. ఆ విధంగా చెప్పాలి అన్న పాయింట్ డెఫినెట్లీ యాజ్ అ స్టూడెంట్‌గా నాకు నచ్చుతుంది. ఎందుకు అనంటే మీరన్నది అక్షరాల నిజము. అప్పటి రాముడు ఈ జనరేషన్‌లో అంటే అది వర్కౌట్ నేను అవ్వదు ఒక కదా! చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇది చాలా పర్సనల్ థింగ్, బట్ ఐ విల్ రివీల్ ఇట్. పేర్లు చెప్పను. నాకు ఒక కుటుంబం తెలుసు. చిన్నప్పటి నుంచి వాళ్ళు పరిచయం నాకు అప్పుడు వాళ్ళు అన్నం పెట్టేవారంటే అంటే అప్పుడు నేను విద్య నేర్చుకుని సొసైటీకి వచ్చిన కొత్తలో వాళ్ళు నాకు పరిచయం. అప్పుడు వాళ్ళ ఇంటికి వీక్లీ 1 డే అక్కడికి వెళ్ళి భోజనం చేసి వచ్చేవారు. వాళ్ళ అమ్మాయి పెద్దదైంది, పెళ్లి చూపులు చూశారు, అన్నీ చేశారు, పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయి ఆ అబ్బాయికి మధ్య టర్మ్స్ బాగాలేవు, అస్సలు ఏం బాగాలేవు. అందరూ చెప్పారు, అందరూ మాట్లాడారు, ఈవెన్ నేను కూడా మాట్లాడాను, చెప్పాను, అన్నీ చేశాను. బట్ అట్ ఏ పర్టికులర్ పాయింట్ ఇంకా ఆ అమ్మాయి ఏమనిందనంటే, నన్ను బతకమంటారా చచ్చిపోమంటారా అని అడిగింది. చాలా మంచి అమ్మాయి, అబ్బాయి కూడా గుడ్. కానీ ఎక్కడో వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు నేను గుడ్గా ఉంటే కాదు, వాడు గుడ్గా ఉంటే కాదు, మా ఇద్దరి గుడ్నెస్ ఒకటవ్వగలగాలి, అప్పుడు కలిసి వెళ్ళగలం. దో ఐ ఆమ్ గుడ్ అండ్ షీ ఈజ్ గుడ్ ఇండిపెండెంట్లీ, బట్ కలెక్టివ్గా గుడ్నెస్ అనేది కలకపోతే, మంచితనం అనేది కలెక్టివ్గా అది మేళవింపు కాకపోతే, మంచిగా ఆ పిల్ల మంచి ఆ పిల్లకు ఉంటుంది, వీడి మంచి వీడికి ఉంటుంది, వీడు అనుకునే మంచి వీడు ఉంటాడు, ఆ పిల్ల అనుకునే మంచిలో ఆ పిల్ల ఉంటుంది. కాబట్టి మధ్యలో వాళ్ళు చాలా నలిగిపోతుంటారు, మానసిక వ్యధ. సో ఎందుకు నీకు చెప్తున్నానంటే, ఒకప్పుడు రామాయణ కాలంలో విడాకులు అనేవి లేవు, మరి ఇప్పుడు అంతా విడాకులు ఎక్కువ అవుతున్నాయి. కారణం ఏంటి? మానసిక స్థితి మారిపోయింది, సామాజిక స్థితిగతులు మారిపోయాయి, పరిసరాలన్నీ మారిపోతున్నాయి, వాళ్ళ యొక్క ఆలోచన సరళన్నీ కూడా రకరకాలుగా అయిపోతున్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయికి ఏంటి చెప్పాలి? నన్ను బతకమంటారా చచ్చిపోమంటారా? అరే, ఏ పెళ్ళైనా పెళ్లి చేసుకుంటే మంచిగా బతుకుతాను కదా అనుకుంటుంది, నీకు పెళ్ళి అనేదే చావుకు తెచ్చిందా ఏంటని అడిగా నేను. ఐ డోంట్ వాంట్ టు కంప్లైన్, బట్ ఐ కెనాట్ హ్యాండిల్ అని చెప్పింది. నేను ఉండలేను, నన్ను అర్థం చేసుకోండి అని చెప్పింది. ఏం చెప్పమంటావు? అప్పుడు నేనేంటంటే ఒక గురుస్థానంలో కాకుండా నేను తనకు ఒక అమ్మలాగా, ఒక తండ్రిలాగా మారాను. వాళ్ళ అమ్మా నాన్నతోటి నేను కూర్చోబెట్టాను. మీ అమ్మాయి కాపురం చేసుకోవడము అనేటువంటిది మీకు చాలా ప్రధానం అంటే, ముందు ఆ అమ్మాయికి లోపల ఏం బాధ ఉందో అది తొలగించి కాపురానికి పంపండి, అది ఇష్టపడితే. లేదంటే మీ అమ్మాయి మీకు దక్కకపోవచ్చు. ఆ పిల్లలో అంత, ఆ బిడ్డలో అంత లోపల గాఢమైన బాధ ఉంది. వాట్ ఐ హ్యావ్ టు సే, టెల్ మీ. నేను రామాయణం చెప్పి, లేదా భారతం చెప్పి, భాగవతం చెప్పి, పురాణాలు చెప్పి, ఏం చెప్పినా ఇప్పుడు ఆ అమ్మాయి దాన్ని రిసీవ్ చేసుకునే పరిస్థితిలో లేదు. అమ్మాయికి ఒకటేనంటే, నేను అక్కడి నుంచి బయటపడితేనే నేను బతుకుతాను, లేకపోతే నేను బతకను అని పెట్టుకున్న తర్వాత నేను ఏం చేయాలి చెప్పండి? కౌన్సిలింగ్ చేశాను, ఎన్నో చెప్పాను, బట్ స్టిల్ ఆ బాధని నా కౌన్సిలింగ్ అడ్రస్ చేయలేకపోయింది, టచ్ చేయలేకపోయింది. అండ్ ఒక ఎక్స్టెంట్ దాటిన తర్వాత నేను వాళ్ళ అమ్మా నాన్నని ఎడ్యుకేట్ చేశాను. దెన్ బ్రేక్ అయింది, వివాహ వ్యవస్థ బ్రేక్ అయింది. అన్ఫార్చునేట్ థింగ్, బట్ అమ్మాయి బతుకుంది, అది మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? తల్లిదండ్రికి వాళ్ళ బిడ్డ చచ్చిపోయినా పర్వాలేదనుకునే మూర్ఖత్వం ఉండదు కదా. 9 నెలలు కడుపులో మోసి కని పెంచి ఒక తల్లికి, నా బిడ్డ చచ్చిపోయినా పర్వాలేదు, అక్కడ ఏదైనా నరకం అనుభవించినా పర్లేదని అనుకోదు కదా. అక్కడ విడాకులు అనేది పరిష్కారమైంది. ఎవరు చెప్తారు? ఇప్పుడు రామాయణం తీసుకొచ్చి చెప్పి నేనేం చెప్పాననుకో, అమ్మాయి పాపం నమ్ముతుంది, వెళ్ళింది, మళ్ళీ దెబ్బతినింది, మళ్ళీ వచ్చింది అనుకో. ఎన్నిసార్లు ఒక వ్యక్తిని మనం రామాయణం పేరు చెప్పి దెబ్బతీస్తాం మనం, లేదా భాగవతం పేరు చెప్పింది. అలాగని నేను దాన్ని తప్పు పట్టట్లేదు, కానీ ఆనాటి కాలము, ఆనాటి దేశము, ఆనాటి పరిస్థితులు వేరు. ఈరోజు పండితులు అన్న వాళ్ళ ఇళ్లలోనే ఎవరెవరైతే రామాయణము, భారతము, భాగవతము ఇవన్నీ చెప్తున్నామో వాళ్ళ ఇళ్లలోనే విడాకులు అయిపోతున్నాయి. ఇప్పుడు జాతకాలు చెప్పే వాళ్ళ ఇంట్లోనే నాకు తెలుసు ఒక ఆయన జాతకం గొప్పగా చెప్తాడు, ఆయనకి 2 కొడుకులకి విడాకులు అయిపోయాయి. నేను అడిగే, ఏంటి జాతకం నీకు పని చేయట్లేదా ఏమిటి, ఊరందరికీ చెప్తున్నావు అని అడుగుతాను. దట్స్ ఇట్, అంతే. కాలం యాక్సెప్ట్ చేయాలి. ఆ ప్రాక్టికాలిటీ మనలో ఉంటే మనం తట్టుకోగలం, మనం నిలబడగలం. దట్స్ వాట్ మై ఫిలాసఫీ. గులాం ఖాదర్కి గోకులాష్టమికి ముడిపెట్టాము, ఎలా ఉంటుంది?
కదా. గులాం ఖాదర్కి రంజాన్ పెడితే బాగుంటుంది, గులాం ఖాదర్కి బక్రీద్ పెడితే బాగుంటుంది, అంతే కదా. గోపాలకృష్ణుడికి గోకులాష్టమి అని పండగ చెప్తే బాగుంటుంది. ఇప్పుడు గులాం ఖాదర్ని నేను కూర్చోబెట్టుకుని గోకులాష్టమి గురించి అద్భుతంగా ప్రవచనం ఇచ్చి ఏమిటి అర్థమవుతుంది, సంబంధం ఏంటి? అలాగా ఒకనాటి మన యొక్క ధర్మము, మర్మము, శాస్త్రాలు చాలా గొప్పవి. కానీ దేశ కాలమాన పరిస్థితులకి అనుగుణంగా వాటిని అప్లై చేయాలి. చిన్నప్పటి నుంచే ఆ అమ్మాయిలో ఆ అబ్బాయిలో ఇదే కల్చర్ని డెవలప్ చేసుంటే వాళ్ళకి ఇప్పుడు ఈ కల్చర్ కొంత సెన్సిబుల్గా అర్థమవుతుంది. అది తెలియట్లేదు కదా. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళు ఏదో ఐటీలో, ఆ అబ్బాయి ఎక్కడో ఒక పెద్ద జాబ్ చేస్తున్నాడు, వాళ్ళు ఏదో వాళ్ళ పనిలో వాళ్ళు ఒత్తిళ్ళు, వాళ్ళ ప్రెషర్లు, ఆఫీస్లో ప్రెషరు, ఇంట్లో ప్రెషరు, ఒంట్లో ప్రెషరు, జబ్బులు, అన్ని రకాల ప్రెషర్స్ తోటి సఫకేట్ అయ్యి వాళ్ళలాగా నేను విడిపోవాలనుకున్న వ్యక్తి దగ్గర నేను కూర్చొని ఇప్పుడు రామాయణం, భారతం అన్నీ వల్ల వేసి అన్నీ చెప్తూ, నేనంటే అభిమానం కదా, నేను అన్నీ చెప్పి నేను ఆర్డర్స్ పాస్ చేయలేను కదా, నేను డిక్టేట్ చేయలేను కదా. దట్స్ నాట్ మై రోల్, రైట్? కాబట్టి ఇవన్నిటిని ఒక సెన్సిటివ్గా, సెన్సిబుల్గా చూసి వాటిని పరిగణలోకి తీసుకోవాలి. ఇది వ్యక్తి, ఇక్కడ వ్యక్తి అనేది జీవితం చాలా విలువైంది. నేను ఎప్పుడు అంటాను, లైఫ్కి మీనింగ్ అనేది ఎక్కడ దొరుకుతుంది ఈ ప్రపంచంలో? నువ్వు ఉన్నావు, నువ్వనే ఒక వ్యక్తి కదా, నీ లోపల జీవం ఉంది కదా, ఒక ప్రాణము, ఒక జీవితం కదా నీది. బయటికి కనిపించే నీకంటే నీ లోపల ఒక ప్రాణం అనేది విలువైనది ఉంది కదా. దాని విలువని ఈ సమాజంలో ఎక్కడ వెతికి పట్టుకుంటావు? ఎక్కడ దొరుకుతుంది చెప్పు? ఎక్కడా లేదు, నీ దగ్గరే ఉంది. నిన్ను నువ్వు వెతుక్కుంటే నీ జీవితానికి ఎంత విలువైనదో నీకు తెలుస్తుంది. నీ జీవితానికి విలువ నీ భర్త వల్ల కాదు, నీ జీవితానికి విలువ నీ తల్లిదండ్రుల వల్ల కాదు, నీ జీవితానికి విలువ నీ పిల్లల వల్ల కాదు, నీ జీవితానికి విలువ అన్నదమ్ముల వల్ల కాదు, నీ జీవితానికి విలువ గురువు వల్ల కాదు, నీ జీవితానికి విలువ దేవుడి వల్ల కూడా కాదు. నీ జీవితానికి విలువ నువ్వే. నువ్వు గుర్తించాలి దాన్ని. గుర్తిస్తే ఇవన్నీ మీనింగ్ఫుల్గా మారుతాయి. అప్పుడు నాకు అమ్మ విలువైనది అవుతుంది, భర్త విలువైన వాడు అవుతాడు, భార్య విలువైనది అవుతుంది, పిల్లలు. అంటే నా విలువని నేను గుర్తించుకోకపోతే నేను ఏ విలువని గుర్తిద్దామని ప్రయత్నం చేసినా వాటికి విలువ లేదు. ఇంకా నా అప్రోచ్ అది. మేకింగ్ ఏ పర్సన్ టు రియలైజ్ హీజ్ వాల్యూ ఫర్ హిమ్సెల్ఫ్. అది చాలా బాగా చెప్పారు గురుగారు. వెరీ సెన్సిబుల్, ఇంకా అర్థమయ్యే విధంగా ఉంది. ఈ తరంకి, ఈ జనరేషన్కి ఉన్న బయట ఉన్న సిచ్యువేషన్స్కి మీరు అర్థమయ్యే విధంగా, మళ్ళీ ఎట్ ద సేమ్ టైం మన కల్చర్ని కనెక్ట్ చేస్తూ చెప్పే విధానం చాలా మంచిగా అనిపించింది. గురుగారు, అప్పటి కాలంలో రామాయణం టైంలో పరిస్థితులు వేరు, అన్నీ వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు పాపాలు ఏ విధంగా ఉన్నాయో తెలియదు, కానీ ఇప్పుడు పాపాల రేట్ అనేది చాలా బాగా పెరుగుతూ వెళ్తుంది కదా. మనకు ఒక సామెత ఉంటుంది, శివాజ్ఞ లేనిది చీమైనా కూడా కుట్టదు అని చెప్పేసి. మరి అలాంటప్పుడు మనిషి చెడు పనులు చేస్తుంటే కూడా అవి కూడా దైవాజ్ఞ మేరకే జరుగుతున్నాయా? అంటే వీళ్ళు చేసే చెడు పనులకి ఈ పాపం ఏదైతే ఉంటుందో ఇది మాత్రం మన మనిషి అనుభవిస్తూ ఉంటాడు కదా కర్మల రూపంలో. దీని వెనుకున్న ఓకే, ఇక్కడ దీనికి కొద్దిగా ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు, కుట్టదు, ఏదో ఒకటి. ఆజ్ఞ అంటే ఏంటి? ఆయన వెళ్ళి నువ్వు కదులు, నువ్వు కుట్టు అంటాడా? అనడు. ఆయన ప్రాణం పోసాడు, అన్నీ హాయిగా బతుకుతున్నాయి. ఆయన ఒక ధర్మం అనేది పెట్టాడు. ఆ ధర్మ మార్గంలో మనం నడవాలనేటువంటిది మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. భగవంతుడు ఈ సృష్టిని సృష్టించాడు అని నమ్ముతాం మనం. ఈ ప్రకృతిని ఇచ్చాడు, మనకు ఒక ప్రాణం పోసాడు, మనకు జీవితాన్ని ఇచ్చాడని నమ్ముతున్నాం. ఆ దేవుడు మనకు నువ్వు అది చేయి, ఇది చేయి, నువ్వు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయొద్దు, డైటింగ్ చేయి అని చెప్తాడా? అవన్నీ ఎవడు చెప్తే చేస్తున్నాం? మన ఆరోగ్యం గురించి మనమే తెలుసుకుని, లేదా ఎవరైనా చెబితే విని మనం చేస్తున్నాం. శివుడాజ్ఞ లేనిదే పొట్టైనా రాదు అని పొట్టలు పెంచుకుంటామా? శివుడాజ్ఞ లేనిదే హార్ట్ అటాక్ అయినా రాదని హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళ వదిలేస్తామా? లేదుగా. అంటే అక్కడ ఎందుకు మన ప్రయత్నం చేస్తున్నాం? శివుడు ఆజ్ఞని మనం రాంగ్ ఇంటర్ప్రిట్ చేసుకున్నాం. అంటే మనం చేసే చండాల పనులన్నిటికీ శివుడాజ్ఞ అనుకుంటున్నాం. అర్థమైందా? కాదు. మనం చేసే మంచైనా, మనం చేసే చెడైనా, ఏదైనా దానికి మనమే బాధ్యులం. డోంట్ త్రో బ్లేమ్ ఆన్ హిమ్. ఆయన పాపం, ఆయన చాలా గొప్పవాడు. మనం అలా అన్నా కూడా ఆయన నవ్వుకుని ఊరుకుంటాడు తప్ప మళ్ళీ ఇప్పుడు తిట్టడు. పెచ్చ సన్నాసులారా నన్ను ఎందుకురా ఇలా బురదలోకి లాగుతున్నారని ఇప్పుడు అనుకోడు ఆయన కదా. కాబట్టి
శివుడు ఆజ్ఞ లేనిదే అనేటువంటి దాన్ని కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేసింది, హెల్మెట్ లేకుండా బయటికి వెళ్తే ఫైన్ వేస్తానని. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోలేదు, వెళ్ళాడనుకో, ఫైన్ వేయడం గవర్నమెంట్ చేసే పనే కాదా? దాని ధర్మమా కాదా? చట్టమా కాదా? చట్టం అది. కాబట్టి నేను చట్టాన్ని వ్యతిరేకించినప్పుడు, ఉల్లంఘించినప్పుడు చట్టము నన్ను శిక్షిస్తుంది. అందుకనే రాజకీయ నాయకులందరూ చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఈ డైలాగ్స్ అన్ని వినుంటావు కదా. కాబట్టి ఇక్కడ కూడా పరమాత్మ ఒక ధర్మాన్ని పెట్టాడు. ఆ ధర్మాన్ని ఉల్లంఘిస్తే ధర్మమే నిన్ను శిక్షిస్తుంది.